హలో మై డియర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆస్పిరెంట్స్, నేను మీ వేణు సార్, CEO అండ్ కో-ఫౌండర్ ఆఫ్ టాలెంట్ షైన్. ఈ క్లాస్లో ప్రీవియస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ పేపర్ రీజనింగ్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆ పేపర్ వచ్చేవాడికి 2021 January 5th. సో 2021 January 5th జరగడం జరిగింది. సో దాంట్లో ఉన్న రీజనింగ్ అనేది ఈ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో లెట్ us start the session. Yes students, so let us start the first question in that paper. సో ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఒకసారి చూడండి. How many D's are there in the following series which are immediately followed by W? What is the meaning of immediately followed by W? అంటే ఇక్కడ D కానీ వచ్చింది అంటే దానికి ఇమీడియట్ గా W రావాలి, దాంట్లో ఫాలో అవుతా. సో నెక్స్ట్ బట్ నాట్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై K. సో దీని ముందు మాత్రం K రాకూడదు. సో K మాత్రం రాకూడదు అంట. అంటే ఖచ్చితంగా D పక్కన రైట్ సైడ్ W ఉండాలి, Dకి ముందు K రాకూడదు. ఇదంతా కూడా మీ ఐ పవర్ టెస్టింగ్ ఏనన్నా. సో కరెక్ట్గా ఇలానే చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? సో D ఎక్కడ కనిపిస్తే అక్కడ చెక్ చేయండి. ఇక్కడ D తర్వాత K రావాలి. సో దిస్ వన్ ఈజ్ రాంగ్. సో ఈ D రాంగ్. సో నెక్స్ట్ ఇక్కడ D తర్వాత W వచ్చింది, ముందు K రాకూడదు కదా. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్. సో నెక్స్ట్ ఇక్కడ D తీసుకోండి. D తర్వాత W వచ్చింది, G వచ్చింది దాని ముందు. సో K రాలేదు కాబట్టి దిస్ పేర్ ఈజ్ ఎలిజిబుల్. సేమ్. సో నెక్స్ట్ ఇక్కడ D తీసుకోండి. D తర్వాత W రావాలి, రాలేదు, D ముందు ఉంది కాబట్టి దిస్ వన్ ఈజ్ రాంగ్. ఇక్కడ D తీసుకోండి. D తర్వాత W దాని ముందు V. సో K రాలేదు కాబట్టి దిస్ వన్ ఈజ్ ఓకే. ఈ D తీసుకోండి. దీని తర్వాత W, దీని ముందు Z, K రాలేదు కాబట్టి. అంటే ఇక్కడ టోటలీ ఎన్ని పేర్స్ సాటిస్ఫై అయిన కండిషన్ ని? టోటలీ 3 pairs. 1, 2, 3. So therefore answer is 3. That is the answer for this question. ఓకే, చాలా సింపుల్ అండి ఈ క్వశ్చన్. జస్ట్ ఇలాంటివి చాలాసార్లు అడిగారు. ఎస్పెషల్లీ బ్యాంక్ క్లర్క్స్ లో ఒకప్పుడు చాలా బాగా అడిగేవాళ్ళు ఈ క్వశ్చన్స్ ని. ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్. జస్ట్ దట్ ఈస్ చెకింగ్ యువర్ ఐ పవర్, దట్స్ ఇట్. సో ఎంత క్విక్ గా చెక్ చేస్తారు అనేది చెక్ చేస్తారు. రైట్ ఇయర్ నెక్స్ట్ క్వశ్చన్. లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇయర్. 4 letters cluster have been given, out of which 3 are alike some manner and 1 is different. Select the odd one. సో odd one అవుట్ అండి. అంటే ఇక్కడ కరెక్ట్ గా చూడండి అన్న. సో వీటిలో 3 అయితే సేమ్ ప్యాటర్న్ ఉన్నాయంట. సో మిగతా ఎలా ఉన్నాయి? సరే నన్ను ఇక్కడ చూడండి. P ఫస్ట్ లెటర్ P, తర్వాత Q, R, S. అంటే ఇలా వెళ్ళి ఇలా వస్తున్నాయి సీక్వెన్స్. P, Q, R, S. నెక్స్ట్ ఇక్కడ చూడండి V, W, X, Y. సరిపోయిందా లేదా? సో నెక్స్ట్ బట్ ఇక్కడ C, D లేదండి. సో దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, వదిలేసేయండి. నెక్స్ట్ J, K, L, M సేమ్ సాటిస్ఫైడ్. సో కాబట్టి ఈ 3 వచ్చేటికి సేమ్ ఉన్నాయి, ఇది ఒక్కటే డిఫరెంట్ ఉంది. సో డిఫరెంట్ ఈజ్ C. డైరెక్ట్ గా చెప్పొచ్చు. జస్ట్ చూస్తే ఆన్సర్ చేద్దామేనా. సో P, Q, R, S ఇవే. V, W, X, Y, J, K, L, M. బట్ ఇది మాత్రం డిఫరెంట్ ఉందండి. Okay, so now let us go for the next one. Okay, look at the next question here. Look at the next question. So select the option that is related to the third word in the same way as the second word is related to the first word. Bihar, Jharkhand, Chhattisgarh dash. అంటే ఇది అనాలజీ ఇచ్చారు. సో నన్ను మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే లిటిల్ బిట్ అంటే స్టాక్ జీకే తీసుకుంటే మీకు అర్థమైంది ఇది. సో నన్ను ఇక్కడ ఈ జార్ఖండ్ అనేది న్యూగా ఫామ్ అయిన స్టేట్. కరెక్ట్ అన్నాడు. ఈ జార్ఖండ్ అనేది న్యూలీ ఫామ్ అయిన స్టేట్. ఈ స్టేట్ దేని నుంచి ఫామ్ అయింది? బీహార్ నుంచి ఫామ్ అయింది. బీహార్ నుంచి డివైడ్ అయ్యి జార్ఖండ్ ఫామ్ అయింది. అలానే సో ఈ ఛత్తీస్గఢ్, సో ఛత్తీస్గఢ్ అనేది దేని నుంచి ఫామ్ అయింది? మధ్యప్రదేశ్ నుంచి ఫామ్ అయింది. సో మధ్యప్రదేశ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ వన్. సో యాక్చువల్గా జార్ఖండ్ ఫార్మ్డ్ ఫ్రమ్ బీహార్, ఛత్తీస్గఢ్ ఫార్మ్డ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. దట్ ఈస్ డివైడెడ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. ప్రీవియస్ గా మధ్యప్రదేశ్ లో ఉండేది, ఇప్పుడు సెపరేట్ స్టేట్ అయిపోయింది. ఓకే, మధ్యప్రదేశ్ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ బెస్ట్ రిప్రజెంట్ ద వెన్ డయాగ్రామ్. సో నన్ను ఇట్లా 3 ఇంటర్సెక్టింగ్ రావాలి ఇట్లా. సో దీనిలో ఫామ్ అయ్యేది ఏంటి? నన్ను ఇక్కడ చూడండి. డాక్టర్స్, మ్యాన్. సో డాక్టర్, మ్యాన్, స్టూడెంట్. సో నన్ను ఇక్కడ డాక్టర్, మ్యాన్, స్టూడెంట్ ఎలా ఉంటారు? మేబీ మ్యాన్ డాక్టర్ అవ్వచ్చు, స్టూడెంట్ కూడా కావచ్చు. సో కాబట్టి ఈవెన్ స్టూడెంట్ మ్యాన్ కావచ్చు, డాక్టర్ కావచ్చు. సో కాబట్టి దీని నుంచి సెట్ సరిపోతుందా లేదా అంటే వీ కెన్ టేక్ లైక్ సెట్ లైక్ యూ కెన్ టేక్ దిస్ ఈస్ ద డాక్టర్, దిస్ ఈస్ ద మ్యాన్, స్టూడెంట్. సాటిస్ఫైడ్ ఆర్ నాట్? స్టూడెంట్ మే బి మ్యాన్, మే బి డాక్టర్ ఆల్సో. సో మే బి కామన్ పాయింట్ ఆల్సో దేర్.
Student and man is also possible. Student and doctor also possible. Okay, because student doctor MBBS. So maybe MS. Some students are doing MS and they are doctors already, right? Like that. Okay, this is one possible. This is your answer, but remaining also we need to check. సో నాన్న టేబుల్ చైర్ ఫర్నిచర్ అంటే యాక్చువల్లీ ఫర్నిచర్లో టేబుల్ చైర్స్ ఉంటాయి. అంటే ఇది ఎలా ఉంటుంది, ఫర్నిచర్ ఒక సెట్ అయితే దాంట్లో టేబుల్స్ ఉంటాయి, చైర్స్ ఉంటాయి. టేబుల్స్, చైర్స్. సో దట్స్ అ డిఫరెంట్ వన్. సో గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్నే గోల్డ్ సిల్వర్ ఉంటాయి. సో కాబట్టి ఆర్నమెంట్స్ వచ్చేటికి ఒక పెద్ద సెట్ అయితే దాంట్లో గోల్డ్ సిల్వర్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్యామిలీ, పేరెంట్స్, చిల్డ్రన్. నాన్న ఫ్యామిలీ మొత్తంలో పేరెంట్స్ ఉంటారు, చిల్డ్రన్ ఉంటారు. మేబీ లింక్ కూడా ఉండొచ్చు. కొంతమంది అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, చిల్డ్రన్ ఇప్పుడు సో ఎంత పెద్దైనా తల్లికి కొడుకు చిన్నవాడే అవుతారు కదా, చిల్డ్రన్ అలా తీసుకున్నా సరే, సో ఆ కాంటెక్స్ట్ తీసుకున్నా సరే పేరెంట్, చిల్డ్రన్, దిస్ ఇస్ ఫ్యామిలీ. సో బట్ దీనికి సూటబుల్ సేమ్ ఎక్కడ వచ్చిందన్నా, దిస్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో దట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ అండి. నన్ను ఇదంతా కూడా మీ ఐ పవర్ మీద ఇచ్చారు నాన్న. చూడన్నా, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ వుడ్ కమ్ ఇన్ ద నెక్స్ట్ గివెన్ సిరీస్. నన్ను ఇక్కడ సరిగ్గా చూడండి, యారో ఇటువైపు ఉంది. ఓకే, ఇది డౌన్ యారో వచ్చింది, డౌన్ యారో, ఇది లెఫ్ట్ తీసుకుంది, ఇది అప్ యారో అయింది. అంటే మీకు అర్థమైంది ఏంటి, ఆల్టర్నేట్గా రో వైస్ లైక్ ఇట్లా స్ట్రైట్గా ఉంది, లేదంటే ఇట్లా నిలువుగా ఉంది కదా. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం వచ్చింది ఆల్టర్నేట్గా, సో ఇక్కడ నుంచి ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇదే వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఇట్లా వస్తుంది. మరి యారో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ రైట్ ఉంటే లెఫ్ట్ అయింది కాబట్టి లెఫ్ట్ ఉంటే రైట్ అవుతుంది నెక్స్ట్. సో దట్ ఈస్ ఆన్సర్. సో దేర్ఫోర్ దట్ ఈస్ ఆన్సర్. దాని తర్వాత కావాలంటే మళ్ళీ ఇది ఆల్టర్నేట్గా వస్తుంది కాబట్టి సో నెక్స్ట్ ఇది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి ఇలా వచ్చింది. సో ఇక్కడ ఏంటి, ఇది డౌన్ యారో, ఇది అప్ యారో, కాబట్టి మళ్ళీ అగైన్ డౌన్ యారో వస్తుంది లైక్ దిస్. సో కానీ మనల్ని అడిగింది ఒకటే కాబట్టి సో మన ఆన్సర్ ఏంటన్నా, దిస్ వన్ ఈస్ కరెక్ట్. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. జస్ట్ చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి. సో అర్థమైంది కదా, ఈ ఓన్లీ ఆల్టర్నేట్ తీసుకోండి, ఆల్టర్నేట్ తీసుకుంటే సో జస్ట్ ఈఆర్ వచ్చేస్తుంది ఆప్షన్ సి. ఓకే, లెట్ us go for the next question here. నన్ను చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటికి ఏమి ఇచ్చారన్నా, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఎనాలజీ క్వశ్చన్ అన్న. షర్ట్, అపెరల్, నెక్లెస్ ఏమంటారు యాక్చువల్గా? సో మన డ్రెస్ వేసుకున్నాం కదా, షర్ట్స్, ఈ ట్రౌజర్స్, వీటిని ఏమంటారు అంటే నాన్న అపెరల్స్ అంటారు. సో అంటే ఈ నెక్లెస్ ఇలాంటివన్నిటిని ఏమంటారు, దట్ ఈస్ కాల్డ్ ఇలాంటి ఆర్నమెంట్స్ అని ఏమంటారు, జ్యువెలరీ. జ్యువెలరీ ఇస్ ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ నెక్, ఇట్ ఈస్ నాట్ చైన్, ఇట్ ఈస్ నాట్ గోల్డ్. సో నెక్లెస్ ఇలాంటి వాటిని, ఇలాంటి ఆర్నమెంట్స్ అన్నింటిని ఏమంటారు, కలిపి జ్యువెలరీ అంటారు. సో కాబట్టి ఇలాంటి షర్ట్, ట్రౌజర్స్, ఇలాంటి మన డ్రెస్సింగ్ వేసుకునేవన్నీ కూడా అపెరల్స్ అంటారు. అలాంటి నెక్లెస్ ఇలాంటి వాటిలన్నింటినీ కూడా జ్యువెలరీ అంటారు. సో జ్యువెలరీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. యా, నౌ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, Rivari is coded as TGYCTK. Then how Delhi coded? Yeah, okay. So let us take a read. So Rivari is coded as TGYCTK. Just observe here. Actually here it is 18. It is 20. So plus 2. Okay. 5, 7 plus 2, W 23, 25 plus 2, 1, 3 plus 2. So totally plus 2 is happening. You can check it. 9 plus 2, 11 like that. Okay, so I take plus 2 chali. So therefore you can take Delhi. So Delhi, so you need to do plus 2. So what is D plus 2? That is D is 4 plus 2, 6. That is F. So next E plus 2, G. Because E is 5 plus 2, 7, 7 is G. L, 12, 12 plus 2, 14, N. So next H, 8 plus 2, 10, that is J. So next I, 9 plus 2, 9 plus 2 is 11, K. Okay, therefore F, G, N, J, K. F, G, N, J, K, that is option A is correct answer. F, G, N, J, K. So here the logic is plus 2 only. Okay, I hope you are okay with this. So next question here. Yeah, look at the next question, guys. Yeah, look at the next question. Select the number from the given options that can replace the question mark. Nana ee question mark replace cheyalanta ikkada chudana
243 బ్రాకెట్లో 222 ఇచ్చారు, 317 ఇచ్చారు. దెన్ 548 క్వశ్చన్ మార్క్ బ్రాకెట్ 621. అంటే ఇక్కడ ఏదో ఈ రెండింటితో 222 ఎలా ఫామ్ అవుతుందో చెక్ చేస్తే సేమ్ వేలో ఇక్కడ మనం చెక్ చేస్తే అయిపోతుందన్న. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ నాకు తెలిసినంతవరకు డిఫరెన్స్ సంథింగ్ ఏదో వర్క్ అయ్యేటుంది. చూడండి అన్న, 317 మైనస్ 243. 317 minus 243. You can check it here. So here actually extra comparing to 300, extra is 57. 57, 17 extra. 57, 7, 16, 64, 74. So the difference is 74. Difference is 74. So now ఈ difference 74 వచ్చింది కదా. సో కానీ ఇక్కడ మనకి 222 ఉంది. 74కి దీని రిలేషన్ ఉందా? ఎస్. 74 3s మీరు కావాలంటే చెక్ చేసుకోండి. 222 వస్తుంది. 3 4s 12, 3 7s 21 ప్లస్ 1 22. సాటిస్ఫై అయిందండి. అంటే ఈ డిఫరెన్స్కి 3 టైమ్స్ ఇది. అలానే ఇక్కడ కూడా సేమ్ ఈ డిఫరెన్స్కి 3 టైమ్స్ రాస్తే చెక్ చేసుకోండి. 621 మైనస్ 548. వాట్ ద డిఫరెన్స్ హియర్? అగైన్ సరే నేను ఎలా చెక్ చేస్తాను అంటే 600 కట్ చేసుకుంటాను. 52 ఉంది, ఇక్కడ 21 ఉంది. 52కి 21 యాడ్ చేస్తే ఎంతనా? 73. సో కాబట్టి 73 డిఫరెన్స్ అండి. 3 టైమ్స్ వేస్తే యూ విల్ గెట్ 219. సో దేర్ఫోర్ ఆన్సర్ ఈస్ 219. దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. గాట్ ఇట్ ఆర్ నాట్? ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. So next question అండి. In a row of students, so one student is 10th from either end of the row. How many students are there in the row? నానా ఎప్పుడైనా సరే ఒక స్టూడెంట్కి ఫ్రంట్ నుంచి బ్యాక్ అంటే స్టార్టింగ్ నుంచి పొజిషన్ ఎండింగ్ నుంచి పొజిషన్ చూస్తే సో ఖచ్చితంగా దాని నుంచి అలా చేయొచ్చు. ఫ్రంట్ నుంచి 10 అంటే బ్యాక్ నుంచి 10 అంటే సో 10 ప్లస్ 10 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 19. సో టోటలీ ఆ రూల్ ఎంతమంది ఉన్నారు? 19 మెంబర్స్. ఎందుకంటే సో ఫ్రంట్ నుంచి 10 బ్యాక్ నుంచి 10 కాబట్టి అతను 2 టైమ్స్ వచ్చాడు కదా, ఒకసారి తీసేసాను. సో దట్ ఈస్ 19 ఈస్ ద ఆన్సర్. సో 19 ఈస్ ద ఆన్సర్ అండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. 4 ఆప్షన్స్ హ్యావ్ బీన్ గివెన్ అవుట్ ఆఫ్ విచ్ 3 ఆర్ alike in some manner and 1 is different. Select the odd one out. Select the odd one out అంటే ఇక్కడ 51 24, 72 45, 42 15, 32 13 అని ఇచ్చారు. సో దీంట్లో ఏంటంటే సో నన్ను ఇక్కడ 51 24. సో 51 24 అంటే ఇక్కడ సో వాట్ ద లాజిక్ హియర్? సో కరెక్ట్గా చూడండి. 51 24కి ఏమన్నా వచ్చిందా? 51 24, 72 45. Here 55 minus 3, 1 plus 3. So here that is the logic. And next 72 45, 7 minus 3, 2 plus 3. So next 42 15, it is also minus 3 plus 3. So now check this one. So 32 13, so that is minus 2 ప్లస్ 1. సో ఒకసారి చెక్ చేసుకుంటే మనకి సో ఈ 3 ఆప్షన్స్ కూడా -3 +3 వచ్చినాయి. బట్ ఇది ఒక్కటే డిఫరెంట్గా ఉంది కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్ లాజిక్. నెక్స్ట్ వన్. సో రీడ్ ద గివెన్ స్టేట్మెంట్. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ కేర్ఫుల్లీ. సో నన్ను ఇదేం లేదన్న స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ లైక్ సిలాజమ్స్ టాపిక్. కంక్లూజన్ అంటే తెలుసు కదా, చెప్పాను లాస్ట్ క్లాసెస్లో కూడా. ఇట్ షుడ్ సాటిస్ఫై ఆల్ ద కేసెస్. సో ఆల్ ద కేసెస్ చేయాలి కాబట్టి సో నన్ను ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆల్ ద కార్స్ ఆర్ 4 వీలర్స్, ఆల్ ద 4 వీలర్స్ ఆర్ వెహికల్స్ అని ఇచ్చారు. సో లెట్స్ గో టు ద వెన్ డయాగ్రామ్ హియర్. ఆల్ కార్స్ ఆర్ 4 వీలర్స్. సో కార్స్ ఆర్ 4 వీలర్స్. 4 వీలర్స్. Okay, so next second statement, all the 4 wheelers are vehicles. So that means all the 4 wheelers are vehicles. So now this is the given information. So if anyone ఏదైనా సరే దీనిలో కంక్లూజన్ ఇది సాటిస్ఫై అయితే సపోజ్ చూద్దాం. సో నేను ఇక్కడ all the vehicles are 4 wheelers అన్నారు. all the vehicles are 4 wheelers? No. సో ఇక్కడ ఈ పార్ట్ వరకు మాత్రమే 4 wheelers, ఇవి కాదు కదండి. కాబట్టి సో ఫస్ట్ వన్ ఈస్ ఫెయిల్. సో నేను ఒకసారి జాగ్రత్త చెక్ చేసుకోండి. ఆల్ ద వెహికల్స్ ఆర్ 4 వీలర్స్. సో ఈ వెహికల్ సెట్ ఇదండి. సో కానీ ఇక్కడ 4 వీలర్ సెట్ ఇదేనండి. కానీ ఇక్కడ ఈ పార్ట్లో వెహికల్స్ 4 వీలర్స్ కావట్లేదు కదండి. సో కాబట్టి సో ఇది ఖచ్చితంగా
సో దిస్ వన్ ఇస్ ఫెయిల్. ఇక్కడ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఫెయిల్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ ఆల్ ద కార్స్ ఆర్ వెహికల్స్. యా, సో ఇక్కడ ఈ కార్స్ అన్ని తీసుకున్నాను, ఇవన్నీ ఖచ్చితంగా వెహికల్స్ అవుతాయా లేవా? డెఫినెట్లీ అవుతాయి. సో కాబట్టి దిస్ వన్ ఇస్ రైట్. సో కాబట్టి మనకున్న ఒకే ఒక ఆన్సర్ అండి, ఓన్లీ 2 ఈస్ రైట్. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. Option A is correct answer. Next one. So next question అండి. Indicating to a woman, a man said, her father is the only son of my father. How is the man related to the woman అన్నాడు. సో ఒక మ్యాన్ ఒక ఉమెన్ గురించి చెప్తున్నారు, అది మాత్రం మైండ్ లో పెట్టుకోండి ఖచ్చితంగా. ఇండికేటింగ్ టు ఏ ఉమెన్, ఏ మ్యాన్ సెడ్, ఒక ఆమెని ఒక పర్సన్ చూపిస్తున్నాడు, ఒక మ్యాన్ చూపిస్తున్నాడు. అంటే ఈ పర్సన్ ఎక్కడో అతని స్టేట్మెంట్ లో ఉంటాడో చూసుకోండి. Her father is the only son of my father. So my, this is the key here. So my అంటే ఎవరు? ఇక్కడ ఎవరైతే చెప్తున్నారో అతను. సో అతను ఫాదర్ అంటే మై ఫాదర్. సో మ్యాన్ తీసుకున్నానా, ఈ మ్యాన్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా. సో ఫాదర్, ఐఎమ్ టేకింగ్ ఫాదర్ యాజ్ స్క్వేర్ బాక్స్, మేల్ యాజ్ స్క్వేర్ బాక్స్. సో స్క్వేర్ బాక్స్ తీసుకున్నాను, సర్కిల్ అంటే ఫీమేల్ తీసుకుంటాను. సో నాకు మ్యాన్ ఆ పర్టికులర్ పర్సన్ చెప్తున్నారు, అతను వాళ్ళ ఫాదర్ అంటే పైన దాని ముందు జనరేషన్. సో కాబట్టి ఇక్కడ ఏంటి, హర్ ఫాదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్. ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ అంటే ఆ పర్సన్ వాళ్ళ ఫాదర్ కి రిలేట్ చేస్తారు. ఎవరు? హర్ ఫాదర్ అంటే ఈ ఉమెన్ వాళ్ళ ఫాదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్. అంటే ఈ పర్సన్ వాళ్ళ ఫాదర్ కి ఒక్కగానొక్క కొడుకు అంట. ఒక్కగానొక్క కొడుకు అంటే ఎవరు? మళ్ళీ ఈ పర్సన్ అయిపోతాడు. కరెక్టా కదా? సో హర్ ఫాదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ అంటే ఈ మ్యాన్ వాళ్ళ ఫాదర్కి ఒక్కగానొక్క కొడుకు అంటే ఇతనే కదా, ఇతనికి డాటర్ అవుతుంది తను. హర్ ఫాదర్ అన్నారు కంటే ఆ ఫిమేల్, ఆ ఉమెన్ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఏమడిగారు? సో హౌ ఈస్ ద మ్యాన్ రిలేటెడ్ టు ద ఉమెన్ అన్నారు. మ్యాన్ రిలేటెడ్ టు ఉమెన్. సో మ్యాన్ ఏమవుతాడు ఉమెన్ కి? సో ఫాదర్. ఆప్షన్ ఏ, దట్స్ ఇట్. సో జాగ్రత్త, ఇక్కడ కండిషన్ లో మై ఇలా ఇస్తారు. సో ఇక్కడ ఏదైతే ఆ రిలేషన్, ఆ పర్టికులర్ పర్సన్ ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి స్టార్ట్ చేయడం వల్ల ఇది చాలా ఈజీ అయింది. ఇక్కడ చూడండి, మై ఫాదర్, మా నాన్నగారికి ఎలా రిలేషను? సో ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అంటే ఒక్కగానొక్క కొడుకు అంట. అంటే మా నాన్నగారికి ఒక్కగానొక్క కొడుకు అంటే నాకే కదా, నేనెవరిని? అమ్మాయి వాళ్ళ నాన్నగారిని. సో కాబట్టి అతనికి ఏమవుతాను? నేను ఫాదర్ అవుతాను. అయిపోయింది ఆన్సర్, లైక్ దట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, 5 persons A, B, C, D E are sitting one above the other on a ladder. B is sitting above A with one person sitting between them. Only 2 persons are sitting A and C. Sitting between A and C and ఇది. Sitting between A and C. Between A and C. If C is not sitting at the top, then who is sitting in the middle? So guys, let us start. సో నేను ఇక్కడ చూడండి, బి ఈజ్ సిట్టింగ్ అబోవ్ ఏ విత్ 1 person. ఈ స్టేట్మెంట్ చదవండి. బి ఈజ్ సిట్టింగ్ అబోవ్ ఏ విత్ 1 person సిట్టింగ్ బిట్వీన్ దెమ్. అంటే ఇక్కడ ఏ ఇక్కడ తీసుకుంటే, బి ఇక్కడ తీసుకుంటే, వీళ్ళిద్దరి మధ్యలో ఒక పర్సన్, ఇతను ఎవరో నాకు తెలియదు, ఒక పర్సన్ ఉన్నాడు. మొత్తం 5 members ఉన్నారు. అయితే ఇక్కడ సో ఓన్లీ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ సి. సో నన్ను ఏకి సికి మధ్యలో ఇద్దరు కూర్చున్నారు అంటే సపోజ్ ఏ కంటే కింద తీసుకోవడానికి లేదు, ఎందుకంటే సో ఆల్రెడీ ముగ్గురు వచ్చారు కాబట్టి ఇంకా ఇద్దరిని ప్లేస్ చేయగలం. ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో ఇంకో ఇద్దరు అంటే కష్టం. అంటే సి ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి? సో ఏకి టాప్ లోనే ఉండాలి, సి ఖచ్చితంగా ఇక్కడ రావాల్సిందే. సి ఇస్ నాట్ సిట్టింగ్ ఆన్ ద టాప్. అంటే ఇతను టాప్ కాదంటే సంబడి ఎల్స్ ఇక్కడ ఎవరు ఉంటారు? అంటే 5 వచ్చేసారు లేదా? అంటే మిగతా ఇద్దరిని నేను ప్లేస్ చేయలేకపోయాను. ఆ మిగిలిన వాళ్ళు ఎవరున్నారు? ఏబిసి వచ్చారు, డిఈ ప్లేస్ చేయాలి. ఖచ్చితంగా ఈ 2 ప్లేస్లో ఎవరో డిఈ ఉంటారు. చూద్దాం. సో కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, నాకు ఇదైతే ఇన్ఫర్మేషన్ నాకు కరెక్ట్గా లేదు ఈ రెండింటికి, బట్ ఇదైతే ప్లేస్మెంట్. సో ఇప్పుడు ఏంటి కావాల్సిన? హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ మిడిల్ అన్నాడు. అవును, ఈ 5గురిలో మిడిల్ ఎవరు? బిఏ కదండి మిడిల్. ఇంకా వీళ్ళిద్దరితో పనికి. సో కాబట్టి బి ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? రైట్. So next question, a team is to be selected from 13 players, P1, P2, P3 and so on up to P13. There will be 7 players in the team. 7 players in the team. P2 cannot be selected with P1, P6 or P4. P7 cannot be selected with P2, P10, P11 or P13. If P8 and P13 both are selected, then P5 must be selected. P4 cannot be selected with P2, P6, P12 or P11. Now first
వాడు క్వశ్చన్ ఏమడిగారు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సెలెక్షన్ ఆఫ్ ద టీమ్ అన్నాడు. ఇక్కడ నాకు కరెక్ట్ సెలెక్షనా కాదు ఎలా చెక్ చేయాలి అంటే, సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ దాకా ఇచ్చిన డేటాని ఒకసారి సమ్మరైజ్ చేద్దాం నాన్న. సో నాన్న P2 కెనాట్ బి సెలెక్టెడ్ విత్ P1, P6 ఆర్ P4 అన్నారు. అంటే సో P2 సెలెక్ట్ చేసాము అంటే ఖచ్చితంగా వీళ్ళని మాత్రం సెలెక్ట్ చేయకూడదు. ఎవరిని? P1ని, P6ని, P4ని. ఓకే. సో నెక్స్ట్ P7 cannot be selected with P2, P10, P11 or P13. సో P7ని కానీ సెలెక్ట్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళని సెలెక్ట్ చేయకూడదు. ఎవరిని? P2, P10, P11 ఆర్ P13 వీళ్ళని సెలెక్ట్ చేయకూడదు. సో నెక్స్ట్ P8 and P13 both are selected, then P5 must be selected. P8, P13 వీళ్ళని సెలెక్ట్ చేస్తే P5 ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలండి అది. సో కాబట్టి ఇంటూ చేయలేదు, నేను క్రాస్ చేయలేదు. సో నెక్స్ట్ P4 కెనాట్ బి సెలెక్టెడ్ విత్ P4 సెలెక్ట్ చేస్తే వీళ్ళని సెలెక్ట్ చేయకూడదు. ఎవరిని? P2, P6, P12 ఆర్ P11. ఇదండి వాడు ఇచ్చిన డేటా. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ సెలెక్షన్ ఆఫ్ టీమ్ అన్నాడు. సో కరెక్ట్ సెలెక్షన్ ఆఫ్ టీమ్ అన్నాడు కాబట్టి జస్ట్ వీటిలో ఈ 4 కండిషన్స్ కూడా ఏ టీం అయితే సాటిస్ఫై అవుతుందో అదే కరెక్ట్ సెలెక్షన్ అండి. సో ఓకే, లెట్ us గో విత్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ వన్లో ఫస్ట్ కండిషన్ చెక్ చేయండి. సో P2 సెలెక్ట్ చేశారా? లేదు, తీసేయండి. సో P2 సెలెక్ట్ చేయలేదు. నెక్స్ట్ P7 సెలెక్ట్ చేశారా? లేదు. సో నెక్స్ట్ P8, P13, 15 P8 ఉన్నారు, P13 లేదు, P5 ఎప్పుడు రావాలి? P8, P13 వచ్చినప్పుడే రావాలి. కానీ P13 ఉన్నారా? లేదు కదా. సో కాబట్టి దిస్ వన్ ఈజ్ రాంగ్ సెలెక్షన్. P8, P13 వస్తేనే P5 వస్తుంది. సో కానీ P5 తీసేసుకున్నాం, P8, P13 రావాలి, 13 లేదు కాబట్టి సో దట్ ఈస్ అ రాంగ్ సెలెక్షన్. సో నెక్స్ట్ P1, P6, P11 ఓకే, అగైన్ చెక్ ఇట్. P2 వచ్చిందా? రాలేదు. P7 నో. సో P8, P13 వచ్చింది, P5 రాలేదు కాబట్టి వదిలేసాడు, నో ప్రాబ్లం. సో P4 P4 చెక్ చేయండి. P4 వస్తే ఏం రాకూడదు. సో P4 వస్తే P4 వచ్చింది, సో కాబట్టి P2 రాకూడదు, రాలేదు. P6 కూడా రాకూడదు, మరి వచ్చింది కదా. సో దిస్ ఈజ్ ఫెయిల్డ్. సో అంతే కదండి, P4 వస్తే P6 రాకూడదు, మరి P4 వస్తే P6 వచ్చింది కదా. సో కాబట్టి దిస్ ఈజ్ ద రాంగ్ వన్. ఆ లాస్ట్ కేసు ఫెయిల్ అయిపోయింది ఇక్కడ. సో నెక్స్ట్ కేసు C తీసుకోండి అన్న. సో P2 వచ్చిందా? నో. P7 రాలేదు. P4 ఎస్. P4 వస్తే P2 రాకూడదు, రాలేదు. P6 రాకూడదు, రాలేదు. అలానే P12 రాకూడదు, రాదు. P11 కూడా రాలేదు, తీసే. P8, P13 వస్తే P5 రావాలి, ఎస్. P8, P13 వస్తే P5 కూడా వచ్చింది. సో కాబట్టి ఈ అన్ని కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆప్షన్ C ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ C ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ లేదు, ఇది కూడా చెక్ చేద్దాం. D కూడా ఎక్కడ ఫెయిల్ అవుతుందో చెక్ చేద్దాం. P2 ఫస్ట్ వన్ P2 వస్తే ఏం రాకూడదు? P1 రాకూడదు, రాలేదు. P6 రాకూడదు, రాలేదు. P4 రాలేదు, తీసేయండి. సో నెక్స్ట్ P7 వస్తే ఏం రాకూడదు? P2 రాకూడదు, మరి వచ్చింది కదా. మరి P7 వస్తే P2 రాకూడదు కదా, మరి ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. సో దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్. సో కాబట్టి A, B, D ఆర్ రాంగ్, C ఈజ్ కరెక్ట్ ఆన్సర్. C ఈజ్ ద పర్ఫెక్ట్ సెలెక్షన్. జస్ట్ వెరిఫికేషన్ అండి, అంతే. కానీ కొద్దిగా లెంగ్తీ క్వశ్చన్ అండి, కొద్దిగా జాగ్రత్త చేసుకోండి. రైట్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా. సో మల్టిప్లికేషన్ స్టాండ్స్ ఫర్ ఎడిషన్, డివిజన్ స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్, ప్లస్ స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్, మైనస్ స్టాండ్స్ ఫర్ డివిజన్. సో 10 into 4 డివైడ్ బై. సో ఇది ఇచ్చారన్న. మ్యాథమెటికల్ ఆపరేషన్ మీద RRBలో ప్రతి పేపర్లో క్వశ్చన్ అయితే వస్తుంది. ఖచ్చితంగా RS అగ్రవాల్లో ఉన్న మ్యాథమెటికల్ ఆపరేషన్స్ క్వశ్చన్స్ చేయండి. సో నన్ను ఇక్కడ సో 10 సో మల్టిప్లికేషన్ ఏంటి? ఎడిషన్ ప్లస్ 4. నెక్స్ట్ ఇక్కడ డివిజన్ ఏంటి? స్టాండర్డ్ ఫర్ సబ్ట్రాక్షన్ -4. మైనస్ స్టాండ్స్ ఫర్ డివిజన్, ప్లస్ స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్. సో జస్ట్ ఇదండి మన కన్వర్షన్ అయిపోయిన తర్వాత. ఇది సో నేను ఇక్కడ సో ఫస్ట్ డివిజన్ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి దీని వరకు చేస్తే ఏమైందన్నా 2. సో కాబట్టి 10 + 4 14 - 2 that is 12 is the answer. Therefore option A is correct answer. Simple mathematical operation అండి.
ప్రాక్టీస్ అయినా ఖచ్చితంగా ఒక్క బిట్ అయితే గ్యారంటీ దీంట్లో ఆర్ఆర్బిలో. సో నెక్స్ట్ నాన్న, సో సెలెక్ట్ ద నంబర్. ఓకే, నంబర్ సిరీస్ నాన్న. సో సరిగ్గా చూడండి ఇక్కడ 22, 23, 26, 27, 30, 31 డాష్ అని ఇచ్చారు. సో నన్ను ఇక్కడ ఏమైంది, +1, ఇక్కడ +3, +1, +3. సో +1, వాట్ నెక్స్ట్, +3. సో దిస్ ఇస్ ద సిరీస్ ఆఫ్ +1 అండ్ +3. సో దేర్ఫోర్ +3 తీసుకుంటే 31 + 3 ఎంత, 34. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 34 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 34 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. నన్ను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటున్నాను, మరి చిన్న పిల్లలు చేసి ఆడేస్తున్నాను. సో ఏబిసిలు కూడా రాకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏం వచ్చింది, సో ఈ ఫస్ట్ లెటర్ ఎం. సో ఈ రెండు వచ్చినాయి కాబట్టి ఏ కానీ బి కానీ ఫస్ట్ రావాలి. సో తర్వాత సెకండ్ లెటర్ ఐఓ ఉంది, ఏది వచ్చింది ఫస్ట్, దిస్ వన్ ఇస్ ఫస్ట్. సెకండ్ ఇది వచ్చింది, థర్డ్ ఆల్ఫాబెటికల్ ఇది వస్తుంది, ఫోర్త్ ఇది వస్తుంది. అవునా కదా? సో కాబట్టి ఆన్సర్ ఏంటి, ఏ బి డి సి. ABDC. So option C is correct answer. ABDC. That's it. So option C is correct answer. Okay na? Right? Alphabetical order కూడా మరీ దారుణం అండి ఈ క్వశ్చన్స్. చాలా సింపుల్గా ఇచ్చారు ఈ పేపర్ అయితే. రైట్. సో సెలెక్ట్ ద మోస్ట్ appropriate option to fill that blank. WSOK ఇచ్చారు నాన్న. సో WSOK dash. Just give the numbering and వచ్చేస్తుంది మీకు ఆన్సర్. 23, it is 19, it is 15, 11. So just observe చేయండి అన్న, ఇక్కడ ఏమైంది 23, it is -4, it is also -4, -4. So what you can expect, -4. 11 - 4 is 7. So what is 7? G. So therefore G, option B is correct answer. Option B is correct answer అండి. Okay. So that is the answer. So next question. నెక్స్ట్ క్వశ్చన్. సో నన్ను ఇక్కడ సింపుల్ పజిల్ ఒకటి అడిగాడు. సింపుల్ పజిల్, ఐ థింక్ ఇట్స్ ఏ రైట్. ఓకే, అరేంజ్మెంట్ పజిల్, సింపుల్ పజిల్. కరియప్ప, కార్గిల్, కటారి, మనిక్షా అండ్ సుబ్రతో ఆర్ 5 different సాధన్ ఇన్ సైనిక్ స్కూల్. సో సైనిక్ స్కూల్ ఇవి 5 different సాధన్స్ అంట. అయితే కార్గిల్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ సుబ్రతో అండ్ కటారి, అండ్ కటారి ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ కరియప్ప అండ్ రైట్ ఆఫ్ కార్గిల్ అన్నారు. సో నన్ను ఇక్కడ కార్గిల్ అనేది సుబ్రతోకి ఒక్కదానికి ఇచ్చారు, ఇక్కడ కటారికి మాత్రం లెఫ్ట్ టు ద కరియప్ప అండ్ రైట్ టు ద కార్గిల్ అన్నారు. ఫస్ట్ టేక్ దిస్ వన్, ఎందుకంటే ఇక్కడ 2 లింక్స్ ఉన్నాయి. సో కాబట్టి దీని నుంచి మనం ఏం చేయొచ్చు, ఫస్ట్ టేక్ ద కటారి అండ్ కటారి ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ కరియప్ప. So left of Kariyappa and right of Kargil. So this is the place. So దాని నుంచి అలానే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకొని కార్గిల్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ సుబ్రతో. కార్గిల్ అంటే రైట్ ఆఫ్ సుబ్రతో. సో ఖచ్చితంగా కార్గిల్ రైట్ ఉంటే సుబ్రతోకి అంటే సుబ్రతో కార్గిల్కి లెఫ్ట్ ఉంటుంది, లైక్ దిస్. Subrato. Okay, this statement is also fine. Subrato is to the right of Maniksha. So that is nothing but of right of Maniksha means, so here the Maniksha. Maniksha. Okay. So Maniksha is here and Subrato, this is the arrangement here. So which sadhan is the middle? Which sadhan is the middle? Directly we can observe this. So this is the third one. So therefore B is Kargil is the correct answer. So middle is this one. So 2, middle Kargil. That's it. Simple. But practice andi ante. ఇది పెద్ద కష్టమేం కాదండి. సో మీరే ఒక 10-15 ప్రాక్టీస్ చేస్తే 16 మీరే చేస్తారు. సో భయపడాల్సిన అవసరం లేదు. నాకు వస్తుందా రాదా కాదు, కొద్దిగా లాంగ్వేజ్ మీద గ్రిప్ తెచ్చుకోండి, ఆటోమేటిక్లీ అది ఫాస్ట్ వచ్చేస్తుంది. ఒక 10-15 చేస్తే పని అయిపోద్దండి, మీకే ప్రాక్టీస్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్, డి హ్యాస్ ఎ బ్రదర్ ఏ, డి ఈస్ ద సన్ ఆఫ్ సి, బి ఈస్ సి's father. In terms of relationship, what is A of B? So yeah, D has a brother A.
సో ఏకి డి హ్యాస్ ఎ బ్రదర్. ఏ ఈజ్ మేల్, డి హ్యాస్ ఎ బ్రదర్. సో డి హ్యాస్ ఎ బ్రదర్ ఏ. సో మేల్ కాబట్టి నేను స్క్వేర్ బాక్స్ లో పెట్టేశానండి. బట్ వాట్ ఇస్ ద జెండర్ ఆఫ్ డి? ఐ డోంట్ నో దిస్. జెండర్ ఆఫ్ డి అనేది నాకు తెలియదు. సో నెక్స్ట్, డి ఈస్ ద సన్ ఆఫ్ సి. సో డి ఈస్ ద సన్ ఆఫ్ సి. సో డి ఈస్ ద సన్ ఆఫ్ సి. ఓకే, son of C. But what is the gender of C? Don't know. So D. Oh, sorry. So here we know this. I'm extremely sorry, Andy. I misguided you. One more time, I'll repeat. Sorry for that. So run ikkada chudandi. So D has a brother A. Okay. D has brother A. Okay. Correct. D is the son of C. Okay. D is also son of C and definitely D male. B is C's father. C's father B. Right? This is the given data. In terms of relationship, what is A of B? What is A of B? So A అనేవాడు B కి ఏమవుతాడు? సో A, what is A of B అన్నాడు అంటే ఈ B కి A ఏమవుతాడండి? సో A అనేవాడు B కి ఏమవుతాడు? సో B వాళ్ళ కొడుకు కూతురు వాళ్ళ మనవడు అంటే లైక్ గ్రాండ్ సన్. సో therefore answer is grandson. That is the answer. Grandson is the correct answer. Okay. Next question అండి. Again missing number. Yeah, come on. 7. So what are the given data? 7, 12, 19-39. So this is the data. So we want to go for the question mark. Yeah, come on here. 7, 12, 19-39. You can take the gaps. This is plus 5. This is plus 7. So what we can expect? So it is increasing, right? So then you can go for plus 9 and plus 11 and check it. So 19 plus 9, that is 28. 28 plus 11, 13. Satisfied? So therefore 28 is correct answer. 28 is correct answer. Option B is correct. Option B. This is the logic for this. Okay, right here. So next question. So it is a statement and argument here. Statement and argument means so this argument actually whenever you are arguing, so you need to give the valid and supporting points. If you can give the supporting point, that is your argument is right. Otherwise, it's a wrong one. So now look at this one. So life expectancy of Indians is increasing. Okay. So what is the statement here? Life expectancy of Indians is that is increasing. So increase avadaaniki reasons ఇవ్వచ్చు మనం. సో అదే సపోర్టింగ్ డాక్యుమెంట్. సో సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్స్. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ తీసుకోండి. ఎస్ వీఆర్ సపోర్టింగ్ ఇట్. సపోర్ట్ చేస్తున్నాం. ఎస్ ఆర్ నో అని ఉంటుంది. అంటే ఈ ఎస్ అయితే దీనికి సపోర్టింగ్ ఉండాలి. నో అని ఇస్తే మాత్రం దాన్ని డిగ్రేడ్ చేయాలన్నమాట. ఎస్, పీపుల్ ఆర్ గెటింగ్ బెటర్ మెడికల్ ఫెసిలిటీస్. మేబీ ఎస్ సపోర్టింగ్ టు దిస్ వన్ ఓన్లీ. కరెక్ట్ ఆర్ నాట్? ఎస్. సో కరెక్టేనండి, ఎందుకంటే మెడికల్ ఫెసిలిటీస్ పెరిగినాయి అని చెప్తున్నాను. సో కాబట్టి ఇట్ ఈస్ సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్. సో దిస్ వన్ ఇస్ రైట్. సో నెక్స్ట్, ఎస్ అగైన్ ఇట్ ఈస్ ఆల్సో సపోర్ట్స్ దట్ people are doing more physical exercise. Absolutely, this is also right. It is also adding to the statement. So therefore both arguments are right. Therefore answer is both arguments 1 and 2 are strong. Rendu kuda correct ani cheptunanu. Next question. The next question, look at the question. Select the word from the option which is similar to the given words in a certain manner. Okay. Stable, burrow, nest. Actually, nest we are able to observe this one because nest is nothing but of you can take birds. So birds అవన్నీ కూడా nest కట్టుకుంటాయి కదా, గూడు కడతా ఉంటుంది కదా, that is called nest. Yeah, of course, stable I remember. So this one is horse. So horse ఉండే place, horse ఉంటుంది కదా, ఆ place ని stable అంటారు. This is for horse. Yeah, burrow means I think అండర్ గ్రౌండ్ లైక్ మనకి గ్రౌండ్ లోపల ఈ ర్యాబిట్స్ ఉంటాయి కదా, ర్యాబిట్స్ లేదంటే ఎలుకలు ఇలాంటివి. సో దాన్ని బరో అంటారు. సో కాబట్టి అంటే ఇక్కడ ఇచ్చిన ఏంటి, ఉండే ప్లేసెస్ ఇచ్చినాయి. సో స్లమ్ నో అంటే స్లమ్ అని పర్టికులర్గా ఒకటి ఉండే ప్లేస్ ఏమి ఉండదు కదా, మనుషులు ఉండే స్లమ్మే అంటారు కదా. సో హర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ గ్రూప్. సిటీ ఓకే, సిటీలోనే ఉంటారు కదా. సో హార్స్ ఉండే ప్లేస్ని ఖచ్చితంగా అదే అంటారు. సో నెక్స్ట్ బర్డ్స్. సో బరో అంటే లైక్ ర్యాబిట్స్ లైక్ దట్. సో బట్ ఇక్కడ సో డెన్, ఎస్
Den. What is den? So den is nothing but of that is the place where wild animals are living. So wild animals ఉండే వాటిని den అంటారు కాబట్టి సో D is correct answer. D is most suitable అండి. ఇక్కడ మేబీ కొద్దిగా లిటిల్ బిట్ సిటీ స్లమ్ దగ్గర కూడా డౌట్ వస్తుంది, కానీ అందరూ స్లమ్లోనే ఉంటారు కదా మనుషులు అనేవాళ్ళు, లేదా అందరూ సిటీలోనే ఉంటారు కదా, సో ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ దట్. సో డెన్ డెఫినెట్లీ వైల్డ్ యానిమల్స్ ఉండే వాటిని ప్లేస్ ఏమంటారు డెన్ అంటాం. సో డెన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్, లుక్ ఎట్ దిస్ వన్. సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద గివెన్ సెట్ ఆఫ్ క్లాస్. ఓకే, యాపిల్, మ్యాంగో, ఫ్రూట్స్. అఫ్ కోర్స్ ఫ్రూట్స్ లోపల ఇవి ఒక రెండు డిఫరెంట్ ఉంటాయి. అంటే ఫ్రూట్స్ ఒక పెద్ద సెట్ అయితే ఇదంతా ఫ్రూట్స్ అయితే, సో దీంట్లో యాపిల్ అనేది మ్యాంగో అనేది సెపరేట్ సెట్స్ ఉంటాయి. సో ఇలా ఉన్నది ఏంటి ఆన్సర్? ఆప్షన్ డి. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంతే కదండి, ఇంతకు మించి ఇంటర్లింక్డ్ ఏం లేదు కదండి. ఈ రెండు ఫ్రూట్సే కాబట్టి ఫ్రూట్స్ లోపల ఉంటాయి. సో కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ Talent Shine YouTube channel, and also please follow us in Instagram. Our page name is talentshine_media, as well as please join our Telegram group. Our Telegram group name is Talent Shine. So kindly follow all these things and utilize our services, and please get success in the upcoming competitive examinations. All the best. Venu sir signing off for this session.